శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్యేన ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా కార్తీక మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజున కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక బహుళ అమావాస్య. ఈ అమావాస్య రోజున మనం ఉద్యాపన, కార్తీక మాస వ్రత ఉద్యాపన మనం చెప్పుకుందాం. ఈ రోజున ప్రత్యేకంగా పితృదేవత ఆరాధన. కార్తీక అంటే ప్రతి అమావాస్య కూడా పితృదేవత ఆరాధన ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే కార్తీక అమావాస్య పితృదేవత ఆరాధన. పితృ అమావాస్య అంటారు కదా, మనకు బతుకమ్మ పండుగ అప్పుడు వచ్చే అమావాస్య అదెంత ప్రాధాన్యత ఉందో కార్తీక అమావాస్య కూడా పితృదేవత ఆరాధన. ఈ రోజున పితృదేవతలకు అందరికీ కూడా ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని వారిని స్మరించి వారి పేరుతో ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం. ప్రత్యేకంగా ఈ రోజున ఏంటంటే మనకు శాక్తేయ వ్రతం అంటే అమ్మవారిని పూజించటం కూడా ఒక విధానం ఉంది. లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ పూజించి ఇటు శివకేశవుని అంటే ఒక శివుడి ఫోటో, ఒక విష్ణు ఫోటో, ఒక దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని ముగ్గురికి కూడా 3 దీపాలు వెలిగించేసి వారిని ఒకసారి స్మరించి, శాక్తేయ వ్రతంతో పాటు గౌరీ అమ్మవారి పూజ, గౌరీ ఉద్యాపన ప్రత్యేకంగా అంటే గౌరీ అంటే చిన్న పసుపుతోటి గౌరవం చేసుకొని, కొట్టిన పసుపు అయితే మంచిది. కొట్టిన పసుపు కోటి జన్మల పుణ్యఫలం అని చెప్పేసి మనకి ఒక వాక్యం ఉంది. అంటే మనం ప్రత్యేకంగా ఒక 5 కొమ్ములు కానీ 9 కొమ్ములు కానీ కొట్టి దాంతో పసుపు ముద్ద తయారు చేసుకొని గౌరవం చేసుకొని దానికి పూజ చేసుకొని ఒక వీలైతే ఒక 5 ముత్తైదులను పిలిచి ఒక ముత్తైదుకు ప్రత్యేకంగా పసుపు రాసి గాజులు పెట్టేసి ఈ గౌరమ్మని మనకు వాయినం ఇవ్వాలి. వాయనంగా ఇచ్చిన తర్వాత అంటే 2 జాకెట్ పీసులు, గాజులు, 2 పండ్లు ఇట్లా మనం వాయనం ఇచ్చేసి మళ్ళీ ఆమె చేత మళ్ళీ మనం గౌరమ్మని మనం మళ్ళీ వాయనంగా తీసుకుని ఒక దీపాన్ని ఈ గౌరమ్మని మనం వెదురు బుట్టలు, ఒక చిన్న చిన్న వెదురు బుట్టలు దొరుకుతాయి, ఈ వెదురు బుట్టలో పెట్టేసి దాన్ని మనం నదీ తీరంలో కానీ, నదిలో కానీ, తర్వాత కాలువలో కానీ పారే నీళ్ళల్లో వదలటం వల్ల ఈ కార్తీక దీపాన్ని మనం ఉద్యాపన చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటటువంటి గౌరీ వ్రతాన్ని కూడా ఉద్యాపన చెప్పుకోవచ్చు. అమ్మవారిని కూడా ఉద్యాపన చేసుకునే కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం ఉంది. పితృదేవత ఆరాధన, త్రిమూర్తుల ఆరాధన, అమ్మవారి ఆరాధన, తర్వాత గౌరీ వ్రతము, గౌరీదేవి ఉద్యాపన, ఒక 5 ముత్తైదులకు వాయనం ఇవ్వటం, వీలైతే సమారాధన చేసుకోవటం. ఈ రోజుతో మనం ఇలా ఉద్యాపన చెప్పుకొని ఈ రోజుతో మనం వ్రత పరిసమాప్తి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ప్రత్యేకంగా ఈ 30 రోజులు కూడా చేసిన ఫలితం దక్కాలి అంటే తప్పకుండా ఈ రోజును కూడా సమారాధన అంటే భోజనాన్ని దానం చేయటము, అలా వీల్లేని వాళ్ళు స్వయం పాక దానం, బ్రాహ్మణునికి భోజనం ఇవ్వటము, బ్రాహ్మణుని చేత మనం ఆశీర్వచనం తీసుకోవటము, ఆ వ్రత ఫలితానికి సంబంధించిన ఉద్యాపన మంత్రాన్ని మనం బ్రాహ్మణుడు చెబుతాడు. లేదా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, దామోదర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పేసి పరిపూర్ణమైన ఫలితం ఇవ్వడం కోసం బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చేసి ఆయన చేత ఈ మంత్రం చెప్పుకొని ఆశీర్వచనం తీసుకున్నట్టయితే ఈ వ్రతము పరిసమాప్తం అవుతుంది. కావున ఈ రోజున ప్రత్యేకంగా తర్వాత కొన్ని ప్రాంతాల్లో పోలీస్ వర్గానికి పోయే ఒక వ్రతం, ఆ వ్రతం చేస్తూ పోలీస్ వర్గానికి పోయే వ్రతం కథ ఒకటి బ్రాహ్మణుల చేత చెప్పుకుంటారు. అంటే పూర్వము పోలి అనే ఒక రజక యువతి కార్తీక మాసంలో అమావాస్య రోజున తలస్నానం చేసి ఈ వ్రతం చేయటం వల్ల ప్రత్యేకంగా పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్ళిందని చెప్పేసి ఒక కథ ఉంటుంది. ఆ కథ చెప్పుకొని కూడా మనం దీనికి ఉద్యాపన చెప్పుకోవచ్చు. మళ్ళీ పాడ్యం రోజున యథావిధిగా మనం మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు. ఈ 30 రోజుల వ్రతం మాత్రం ఈరోజు పరిసమాప్తం అవుతుంది.
ఈ రోజున కూడా మొక్కు ఒత్తులు 365 ఒత్తులు కానివ్వండి, తర్వాత మన గండా దీపాలు కానివ్వండి దేవాలయంలో సమర్పించుకోవచ్చు. ధ్వజస్తంభం దగ్గర ఈ గండా దీపాలను వెలిగించుకొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ స్వస్తి.